ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతికి అందజేశారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ఆ ప్రతిపాదనను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మోదీని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఇదిలా ఉంటే మరోవైపు మోదీని ప్రధానిగా ఎన్నుకునేందుకు జూన్ 7న బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలుస్తారు మోదీ. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు మోదీ. మర్నాడు అంటే జూన్ 8న సాయంత్రం ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి తన రాజీనామా పత్రాన్ని కూడా రాష్ట్రపతికి అందజేశారు. 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతికి అందజేశారు ప్రధాని మోదీ. ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాష్ట్రపతి ఏదైతే నరేంద్ర మోదీ ఆ ప్రతిపాదన లేఖను అందజేశారో దాన్ని ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మోదీని ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఇదిలా ఉంటే మరోవైపు మోదీని ప్రధానిగా ఎన్నుకునేందుకు జూన్ 7న బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలుస్తారు మోదీ.